బ్యాక్ టు లైవ్ షో. చేనేత కళాకారుల బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి విజ్ఞప్తి మేరకు నిన్న చేనేత గర్జనలో పాల్గొన్నారు. చేనేత సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఒక రోజు ముందు మరి అదృష్టంగా ఏంటుంది, తెలంగాణ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వారిని ఏ స్థాయిలో పైకి తీసుకురావాలి, ఆత్మహత్యలు ఏ రకంగా నివారించాలనే దాని మీద ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చేనేత కార్మికుల కోసం ఎటువంటి స్పందన ఉంటుందో చూడాలి. నేను ఆయన మాట్లాడుతూ సందర్భంగా ప్రత్యేక హోదా ప్రస్తావన మరోసారి తీసుకొచ్చారు. అయితే ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీకి రేపే చట్టబద్ధత కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశానికి సంబంధించి కూడా వార్తలు వచ్చాయి. అయితే వారసత్వ రాజకీయాల గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ అంశాల గురించి లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, టెక్నికల్ బ్యూరో చీఫ్, సీనియర్ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. కోన రఘుపతి గారు, బాపట్ల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నేత సుంకర దిలీప్ కళ్యాణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి పోల రవీంద్ర గారు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ సీనియర్ నేత లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. వర్ల రామయ్య గారు, విజయవాడ నుంచి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. వారితో మాట్లాడడం కృష్ణారావు గారు. అంటే చేనేత అది కార్మికులు కాదు, ఒక కళగా చూడాలని నేను పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ విజ్ఞప్తి మేరకు వాళ్ళ సమస్యలు అడ్రస్ చేశారు. అయితే ప్రభుత్వాలు కూడా గతంలో ఉన్న నిర్లక్ష్య ధోరణి కొంచెం వదిలేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా దాని మీద సమీక్ష చేయడం, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమీక్ష చేసినట్టయితే నాకేమీ లేదు సమాచారం. చేసే అవకాశం ఉందా? అంటే ఒక ప్రత్యేక దృష్టి ఏమైనా చూస్తున్నారా చేనేతని? మంచి రోజులు వస్తున్నాయనుకోవచ్చా? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక డైలాగ్ ఉంటుంది, చేనేతకి చేయూత అంటూ ఒక హెడ్లైన్ మన పేపర్లు అందరూ పెట్టడం, అదేదో సమీక్షించడం, ఏవో కొన్ని స్కీములు ప్రకటించడం, మళ్ళీ 4 రోజులు మళ్ళీ మర్చిపోవడం, మళ్ళీ కొత్తది. ఒకటి ఏంటంటే మీకు ఈ చేనేత స్థానంలో ఈ మిల్లు వస్త్రాలు, ఈ పాలిస్టర్ వ్యవహారాలు వచ్చిన తర్వాత వస్త్రధారణలోనే చాలా మార్పులు గణనీయంగా ఈ జీన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ చేనేతకి ఆదరణ తగ్గిన మాట వాస్తవం. మన్నికలు చూస్తారు, నాణ్యతలు చూస్తారు, ఖరీదు ఇవన్నీ చూస్తే వాటితో పోలిస్తే ఇవేమో బాగా డెడ్ చీప్గా ఇవి ఉన్నాయి. వాటిని డెడ్ చీప్గా చేసినా కూడా మన్నిక ఒకటి ప్రాధాన్యంగా ఉంటుంది. అది ఒక ఆస్పెక్ట్. దాంట్లో ఏంటంటే దీంతో ప్రతి వాళ్ళ చేనేత కార్మికులను కూడా మీరు కూడా ఆటోమేషన్ అవ్వాలి, కొన్ని మారాలి. అంటే అందులో కూడా కొన్ని మార్పులు వ్యవహారాలు వచ్చాయి. హ్యాండ్లూమ్ స్థానంలో పవర్ లూమ్స్, లేకపోతే ఇంకా రకరకాలుగా బట్టలు నేయడంలో కూడా కొన్ని మార్పులు అవి వచ్చాయి. కానీ అయితే ఇక్కడ దీని అందరికీ ఆద్యుడు ఎవరంటే ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ప్రగడ కోటయ్య గారు అని ఉండేవారు ప్రకాశం జిల్లాలో. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన ఎంపీగా కూడా చేశాడు. ఆయన ప్రగడ కోటయ్య గారి కమిటీ అని అది చాలా ఫేమస్ కమిటీ. అది గతంలో నియమించడం, ఆయన కొన్ని సూచనలు చేయడం, వీళ్ళేమో అలాగే తప్పకుండా అనడం, మేము చేస్తున్నాం అని చెప్పడం, ఆ ఓట్లు ఏదో దండుకునే కార్యక్రమం లేకపోతే ఏదో చేయడం, మళ్ళీ మర్చిపోవడాలు, ఇలాగ అన్ని ప్రభుత్వాలు రకరకాల దశలో చేసాయి. మీరు ఇప్పుడు ఏదో అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయలేదు అని బహుశా ఇది ఎప్పుడో రివ్యూ చేసేసి ఉంటాడు ఆయన. మన దృష్టికి నిన్న మొన్న చేయకపోవడం వల్ల రాలేదేమో కానీ ఆ కార్యక్రమం అదే చేస్తాడు. ఆయన ఎవరిని వదలరు కదా. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ ఇది ఒక వృత్తికి సంబంధించిన కులవృత్తికి సంబంధించిన వ్యవహారం. ఇది ఈ కులవృత్తికి సంబంధించినటువంటి లోటుపాట్లు చాలా రకరకాలుగా బలహీన వర్గాలు సంబంధించిన వెనుకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళలో ఇది ఒక అగ్రస్థానంలో ఉండి మంచి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యవహారం. ఇది దీనికి నిరాదరణకు గురవుతుంటే దీనికి ఫలానాగా చేస్తే ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తాయి అనడానికి ఏంటంటే మీకు తూతూ మంత్రంగా ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన శనివారం ఇవి వస్త్రాలు ధరించాలి, ఆయన ఎలాగో పంచి కట్టుకుని అదే ఉంటాడు, ఇది చెయ్యాలి అని ఆయన ఆయన ఉన్న 4 రోజులు ఏదో నడిపించాడు. ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ అది మర్చిపోయారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సోమవారం చేయాలంటున్నారు. నిన్న కొల్లు రవీంద్ర గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చేనేత శాఖ కూడా నిర్వహిస్తున్నటువంటి మంత్రి గారు ఆయన కూడా సోమవారం నాడు అమలు చేయమని ఆయన ఒక ఆదేశాలు ఆయన ఇచ్చాడు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా నిరాదరణ అంటూ ఉండదు. బట్ దీనికి ఎంత ఆదరణ ఉంటుంది, దీన్ని ఏం చేయాలి అనే దాని మీద రకరకాల ఇందాక చెప్పినట్టు కోటయ్య గారి కమిటీ కానీ ఇంకా చాలా ఉన్నాయి. దీని మీద కొన్ని కమిషన్లు వేయడం, ఇవన్నీ సిఫార్సులు, ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి. ఈలోగా ఏమవుతుందంటే ఉదాహరణ కేటీ రామారావు గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీ మినిస్టర్గా ఈ చేనేతది కూడా ఆయన కూడా ఈ ప్రతి సోమవారం నాడు విధిగా ధరించాలని ఏదో ఒక ఆదేశం ఇవ్వడంతో పాటు ఆయన 4 రోజుల క్రితం తమిళనాడు వెళ్ళాడు. తిరుపూరు, పల్లాడం అవి కొన్ని ఏరియాలు ఉన్నాయి. అవి ఏంటంటే చాలా అసలు అది వరల్డ్ ఫేమస్. అది తమిళనాడులో ఉన్నటువంటి తిరుపూర్ అనేది అక్కడ మొత్తం హౌస్ హోల్డ్ ఇండస్ట్రీ. ఇది ఈ దాన్ని ఏమంటారు, ఈ తయారు చేసేది రకరకాల వంటి వస్త్రాలు వీటిలో హోసరీ వ్యవహారం. దీంట్లో వాళ్ళు కొన్ని మార్పులు తేవడం,
మార్కెట్ అంతా చేయడం, వాళ్ళు అమ్మడంలో కూడా వాళ్ళు కొన్ని మెలకువలు లేవు. ఇప్పుడు ఉదాహరణకి మీరు అక్కడ రైలు ఎక్కితే కూడా రైళ్లలో కూడా ఇవి ఎక్కడ పడితే అక్కడ వెరైటీ అమ్ముతూ ఉంటారు. అంటే మీకు అందుబాటులో తేవడం అలా. ఇప్పుడు మీరు ఇక్కడ హ్యాండ్లూమ్ అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏదో కోటి వెళ్ళాలా, లేకపోతే అది ఏమిటి, అది ఖాదీ వ్యవహారం, ఇలాగే ఇవన్నీ ఈ వ్యవహారాలు ఉంటుంది. దీనికి అలా కాకుండా వాళ్ళు అంతగా వాళ్ళు పాతుకుపోయి చేశారు. వాళ్ళు చేసి మొత్తం ఒక ఊరు అంతా కూడా ఇదే కార్యక్రమం నడుస్తూ ఉంటుంది అక్కడ. అది వాళ్ళు ఎర్నింగ్స్ కూడా ఎక్కువ విపరీతంగా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. అలాగే మనకి పక్కన చూస్తే రాయదుర్గం, బళ్ళారి, ఇక్కడ ఇదో ఇండస్ట్రీ ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రభుత్వం ఇవాళ ఇక్కడ తెలంగాణది కూడా మీరు అడిగారు, ఇది ముఖ్యమంత్రి గారు 3 రకాల 3-pronged స్ట్రాటజీ అది చేయాలి ఇదని. ఆయన ఈ మధ్య ఏంటంటే ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇవన్నీ చేసేవి చేయగా కులవృత్తులను ఆధారంగా చేసుకుని ఉన్న వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు ఇక్కడ ఈ తెలంగాణలో. బికాజ్ తెలంగాణ జనాభా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే 100% అనుకుంటే మనం అందులో 84-85% దాకా బలహీన వర్గాల వాళ్ళే ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు వీళ్ళందరూ కలిసి. ఇంత పర్సెంటేజ్ మిగతా చోట్ల ఉండదు. ఈ 84%లో చేనేత కార్మికులు అంటే వీళ్ళ వ్యవహారం ఒకటి, ముదిరాజులకి ఆ చేపల వ్యవహారం అంతా ముదిరాజులు, యాదవులు, గొర్రెల పెంపకాలు, ఈ పశువుల పెంపకాలు సంబంధించి అది ఇలా కొన్ని టార్గెటెడ్గా వీళ్ళకేమో ఓట్లు వ్యవహారం ఒక లాభం ఉంటుంది, వాళ్ళకి ఏదో చేసినట్టు వాళ్ళకి కనిపించేట్టుగా ఒక అది అసలు డబుల్ ప్రాంగెడ్ స్ట్రాటజీ అది. దాన్ని ఏదో పెట్టి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అవన్నీ చెప్పి నేను బ్రాండ్ అంబాసిడర్ ఆయన ప్రకటించుకున్నాడు. వాళ్ళు మేము నిరాహార దీక్షలు చేస్తున్నాం మంగళగిరిలో, మీరు ఇక్కడికి వచ్చారు, ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు అంటే ఓహో అలాగే ఇలాగా నేను కాటమరాయిలో కూడా పంచి కట్టాను, ఇంకా నాకు పంచే బాగుంటుంది అంటాడు. మళ్ళీ ఎక్కడ పంచి కట్టి ఎక్కడ మనకు కనపడలే, సినిమాలో ఏమైనా పెట్టాడేమో కానీ. సో నేను వస్తాను మీ సంగతి చూస్తా అన్నాడు. వెళ్ళి వాళ్ళ నిరాహార దీక్ష ఉపసంహరింపు చేసినట్టున్నాడు. చేసి నేను చూసుకుంటాను మీ సంగతి పోరాడతాను అది ఇది అన్నాడు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఈయన వెళ్ళడం ముందర వీళ్ళు సమస్య ఏదైనా ఉంటే ఆ సమస్యను వీళ్ళు పరిష్కరించడానికి కొన్ని పరిష్కార మార్గాలు, సూచనలు అవి ఇవ్వడం, వెంటనే వాళ్ళు రంగంలో దిగి బాబు మా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ఆయన, మాకేం ఇది లేదు, ఆయన ఏం చెప్పినా మేము చేస్తూ ఉంటాం అన్నట్టుగా వీళ్ళు చేయడం. ఈ సంతృప్తులు అసంతృప్తులు అవి ఈ తప్ప ఈ మొత్తం వ్యవహారాలు ఏంటంటే మనకి బేసిక్గా మీ అందుబాటు ఒకటి చేస్తే ఆటోమేటిక్గా మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడక్కర్లేదు. ఈ అందుబాటు ఏమిటనేది చేనేత కార్మికులు వాళ్ళ వ్యవహారాలతో కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అది ఇండివిజువల్. మిల్ అంటే ఏంటంటే అసలు ఎవరికి సంబంధం లేకుండా కొన్ని లక్షల మీటర్లు తయారు చేసేస్తారు, వదిలేస్తుంటారు, మార్కెటింగ్ వ్యవహారం అది. వీళ్ళది ఏంటంటే ఒక్కొక్కడు చేసుకోవడం. వాళ్ళకి కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి, యూనిట్లు అన్నీ ఉన్నాయి. వీటిని సంఘటితం చేసి వ్యవహారం చేసే దగ్గర ఏమవుతుందంటే వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉంటున్నాయి. రైట్ రామయ్య గారు, కృష్ణారావు గారు చెప్పినట్టు ఒక సమస్యను పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేయగానే ప్రభుత్వం దాని మీద వెంటనే స్పందిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన అనుకున్న బాధపడిన పరిస్థితి కూడా ఉంది. అంటే వడ్డించే వాళ్ళని వదిలేసి విస్తరలు ఏరుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, అవును నేను వెళ్తాను, నాకు అవకాశం భగవంతుడు ఇచ్చాడని ఆనందంగా ఫీల్ అవుతాను, ఇట్లాంటి కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలు చేశారు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు. పాదయాత్ర సందర్భంగా అప్పుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక చేనేత హామీలు వాళ్ళకి చేస్తాన కార్యక్రమాలు విస్మరించారా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు? నమస్కారం అండి, అక్కడున్న పెద్దలందరికీ కూడా నమస్కారం. కృష్ణారావు గారికి, రిషి గారు, అక్కడ ఉన్న వాళ్ళకి నమస్కారం. ఇక్కడ కృష్ణారావు గారితో నేను చాలా వరకు ఏకీభవిస్తున్నాను ఒక్క విషయంలో తప్ప. పవన్ కళ్యాణ్ గారు ముందెళ్తారు, ఏదో స్టేజ్ మేనేజర్ డ్రామా లాగా పవన్ కళ్యాణ్ గారు ముందెళ్తారు, సమస్యలు ఏకరువు పెడతారు, తర్వాత ప్రభుత్వం రంగంలోకి దిగుతుంది, ఆ సమస్యలు పరిష్కరిస్తుంది అన్నారు. ఇది పూర్తిగా నిజం కాదు. ఆయన సమస్యలు ఏకరువు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు సదుద్దేశంతో ప్రభుత్వం తీసుకొని పరిష్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ దిస్ ఇస్ నాట్ ఏ స్టేజ్ మేనేజ్డ్ ప్రాసెస్. ఆయన సమస్య ఎక్కడ ఉంటే పాప ఆయన వెళ్తున్నాడు కష్టపడి, ఒక ప్రక్క సినిమా, ఒక ప్రక్క అంతకుముందు పెద్దగా ప్రభుత్వం దృష్టి పెట్టిన అంశాలు లేకపోతే విస్మరించే అంశాలు. జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దీక్ష చేస్తే అసలు ఎప్పుడు లెక్క చేసిన పరిస్థితి ఉండదు. చేనేత మీద చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడేం పడుతుంది. సో అది మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు రఘుపతి గారు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేశారు, స్పందన ఏం లేదు, మరి ఇప్పుడు స్పందన వస్తే డెఫినెట్ గా అనుమానాలు వస్తాయిగా. చిత్తశుద్ధి కూడా అవసరం. కోన రఘుపతి గారు
కొంచెం చిత్తశుద్ధి కూడా అవసరం. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల పట్ల ఏమంత చిత్తశుద్ధి ఉంటుంది? ఆయన ఏదో నెలకి 4 గంటలు 5 గంటలు కూర్చోవాలి. నేను మాట్లాడేది కూడా వినాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా దీక్షలు చేస్తుంటారు. 24 అవర్స్ దీక్ష, 16 అవర్స్ దీక్ష, 48 అవర్స్ దీక్ష, 72 అవర్స్ దీక్షలు చేస్తూ ఉంటాడు ఆయన, మనందరికి తెలుసు. ఆ దీక్షల పట్ల చిత్తశుద్ధి ఉండదు. ఎంతమంది జనం వచ్చారు, ఎన్ని వెహికల్ అదేమంటే నా మాట వినపడుతుందా మీకు? వినపడుతుంది రామయ్య గారు. అంటే సమస్య అడ్రెస్ చేయడమే కదా అంటున్నా. ఆర్ యు గెటింగ్ మీ? అంటే మధ్యలో డిస్టర్బెన్స్ వద్దండి. నేను నాకు ఇచ్చిన టైం నాకు ఇవ్వండి, నన్ను చెప్పనివ్వండి, తర్వాత కోన రఘుపతి గారిని మాట్లాడమనండి. రైట్. నేనేమన్నంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత చిత్తశుద్ధి ప్రజా సమస్యల పట్ల ఉన్నది అని నేను అనుకోవటం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా మేము జనరల్గానే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒక్కసారి అతను మైనస్ లో పడిన తర్వాత ప్రజల పట్ల ఆసక్తి లేదు. ఏమండి ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడండి? ఏ విషయాల్లో బయటకు వస్తారండి? ప్రజా సమస్య మీద బయటకు రారు. తర్వాత చేనేత గురించి వస్తా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ వద్దండి. చెప్పనివ్వండి రిషి గారు. చేనేత గురించి నేను చెప్పలేదు. నేను అసలు మన సమస్య గురించి చెప్పలేదు. నేను నాయకుడు మీరేంటి, మీరు మేము పట్టించుకోవడానికి లేదు, చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదు కనుక పట్టించుకోవట్లేదు. 16 గంటల చిత్తశుద్ధి లేదు కనుక అతను సద్విమర్శ చేయమనండి. వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, మంచి విమర్శ చేయమనండి, ప్రజలకు ఉపయోగపడే విమర్శ చేయమండి. వీ రెడీ టు యాక్సెప్ట్. అంతేగాని అతను రికార్డ్ అవటం కోసం ప్రజల్లో రిజిస్టర్ అవ్వకుండా చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదండి. రామయ్య గారు ఒక్క నిమిషం అండి. రైట్. ఈ రోజు నన్ను చేనేత గురించి చెప్పలేదు మీరు. రామయ్య గారు వన్ సెకండ్ మీరు అడిగినారు కదా రెస్పాన్స్ మళ్ళీ మీకు దగ్గరికి వస్తా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా అనేక సమస్యలు, అనేక విషయాల మీద ప్రభుత్వం ఏవైతే మేనిఫెస్టోలో పొందుపరిచి ఎవరిని వదిలిపెట్టకుండా అందరికి కూడా రకరకాల ప్రామిసెస్ చేసి దాదాపు 600 వాగ్దానాలు చేసి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం చేనేత కార్మికుల గురించి కూడా అనేక వాగ్దానాలు చేసింది. ఆ క్రమంలో ప్రత్యేకించి వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దేశాన్ని ఆ రోజు మరి అవహేళన చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఒక్క చర్య కూడా చేపట్టలేదు. అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చేస్తే మంచిదే, ఎవరిది ఇదేం చేయాలి. ఆయన రామయ్య గారు మాట్లాడుతూ ఆయన 16 గంటలు, 32 గంటలు, 36 గంటలు చెప్పారు. ఎన్ని గంటలు అనేది కాదన్నా ముఖ్యం. అక్కడ సమస్య ఉన్నదా లేదా అనేది ముఖ్యం. మీకు తెలుసు కదా, ఈ రోజు గాంధీజీ మార్గంలో పోతున్నాం, అహింసాయుతంగా వెళ్తా ఉన్నాం. రఘుపతి గారు నిజాలు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడతారు. మీరు చెప్పండి రఘుపతి గారు, మీరు కొంచెం నిజాలు మాట్లాడతారు. మీరు చెప్పండి, మీకు తెలీదా? 14 అవర్స్ చేయలేదా? 16 అవర్స్ చేయలేదా? 24 అవర్స్ 48 అవర్స్ దీక్షలే కదా ఆయన. రామయ్య గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గంటలు దీక్షలు చర్చ. చేనేత సమస్యను ప్రభుత్వం, చేనేత సమస్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా అడ్రస్ చేయబోతోంది? అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత ఏ కార్యాచరణ తీసుకోబోతున్నారు? వాయిస్ రావట్లేదు. రైట్ అండి, మళ్ళీ మీతో మాట్లాడారు. రిషి గారు చెప్పండి. నేనేనా? చెప్పండి రామయ్య గారు. రిషి గారు ఏం టెక్నికల్. రిషి గారు నా వాయిస్ వస్తుందా? వినిపిస్తోంది రామయ్య గారు, చెప్పండి. అతను రిషి వాయిస్ రావట్లేదు. రిషి గారు, ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా సీఎం అయినప్పుడు చేనేత వస్త్రాలని చెప్పి, చేనేత చీరలని, చేనేత పంచలని, చేనేతను ఆయన ఎంకరేజ్ చేసి హక్కును చేర్చుకోవటం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి దగ్గరకు తీసుకొని బడ్జెట్ లో వాళ్ళకి ప్రత్యేకంగా కేటాయింపులు చేసి వాళ్ళకి హ్యాండ్లూమ్స్ అన్నిటి పెట్టుకోవడానికి అవకాశం కల్పించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు కూడా హ్యాండ్లూమ్స్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఎక్కువ స్థలాన్ని కేటాయించి వాళ్ళ గృహ నిర్మాణంలో కూడా వాళ్ళకి ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం ప్రభుత్వం తప్ప, తెలుగుదేశం పార్టీ తప్ప చేనేతలను హక్కును చేర్చుకున్న ఎవరండి? మీరు చెప్పేది తెలుగుదేశం గవర్నమెంట్.
ఇప్పుడు సంగతి కూడా చెబుతున్నాండి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం చేనేతలను హక్కును చేర్చుకున్నది, చేనేతలను దగ్గరకు తీసుకున్నది, చేనేతలకు ఏం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి సాయం. ఇందులో మనం డబ్బులు ఇస్తున్నాం. పెట్టుకోవడానికి స్థలాన్ని ఏర్పాటు మాట్లాడతాం మళ్ళీ. రామయ్య గారు ఒక నిమిషం. ఇప్పుడు మనం రాజకీయ ప్రసంగాలకి మించి సమస్యను చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నదండి. క్రీస్తు పూర్వం 500లో చక్రం కనిపెడితే ఆ చక్రానికంటే ముందు నుంచే కూడా చేతులతో సృజనాత్మకంగా బట్టలను వేసి మన మాన ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప ఔన్నత్యం మన యొక్క సాలి సోదరులకు వెళ్తుందండి. అందుకు వాళ్ళని రెస్పెక్ట్ చేసుకోవడం, వాళ్ళ యొక్క జీవన పరిమాణాలు మారుతున్నటువంటి కాలంతో పోటీ పడలేకుండా ఎందుకు వెనకబడిపోయినటువంటి దాని మీద సమీక్ష చేసుకోవడం, వాళ్ళని మారుతున్నటువంటి కాలంలో దానికి ఏమైనా డిమాండ్ తగ్గిందా అంటే పవర్ లూమ్ మీద తయారు చేసినటువంటి చీర కంటే చేతులతో తయారు చేసినటువంటి చేనేత $350 నుంచి $2,500 దాకా యునైటెడ్ స్టేట్స్లో కానీ, 600 పౌండ్ల నుంచి 2,000 పౌండ్ల దాకా యునైటెడ్ కింగ్డమ్లో కానీ అమ్ముడవుతున్న సందర్భంలో తయారీ ఇక్కడ వస్తువు అవుతుంది. అది ₹1,000 ప్రపంచ దేశాలు అమ్ముడవుతుంది. కానీ వీళ్ళు అమ్ముకోవట్లా, డబ్బులు జేబుల్లోకి రావట్లా. ఈ గ్యాప్ని ఎట్లా బ్రిడ్జ్ చేద్దాం అనేటువంటి అంశం మీద మనం సమీక్ష చేసుకోవాలని నిన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది తప్ప ఇందులో వేరే రకమైన దురుద్దేశమో రాజకీయపరమైనటువంటి అంశాలు మనం లేవనెత్తుకోవాల్సినటువంటి అవసరం లేదు. డాల్సీ అండ్ గబానా, టామీ హిల్ఫ్లేగర్ లాంటి ప్రపంచంలో ట్రెండింగ్ ఉన్నటువంటి సంస్థలు కూడా దే ఆర్ ప్రమోటింగ్ లెనిన్, దే ఆర్ ప్రమోటింగ్ చేనేత, దే ఆర్ ప్రమోటింగ్ సచ్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్. కానీ ఆయా లేబుల్స్ కి మన మంగళగిరి చేనేత కార్మికుడు తయారు చేసినటువంటిది వెళ్తుందా? పోనీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తయారు చేయలేదంటే పక్కా తయారు చేయగలుగుతారు. నిర్లక్ష్యానికి గురవుతుందని మీరు చెప్పేది చాలా స్పష్టం. సార్, ఇందులో మనం నిర్లక్ష్యం అనే పదం చిన్నదవుతుందండి. ఇందులో ఏంటంటే ప్రభుత్వాలు ఏమున్నా, అది టీడీపీ అయినా, అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ అయినా, ఇప్పుడు సెంట్రల్ బీజేపీ అయినా, వీళ్ళకి మనం ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించే దిశగా ప్రయత్నం చేయాలా? ఏదో మన ప్రణాళికలు నియమించామా, ఆ ప్రణాళికలో జీవోలు తయారు చేశామా, ఆ ₹1000 600 పెన్షన్లు ఇచ్చేసావా అనేటువంటి కంటి తుడుపు చర్యలు వద్దు. వాళ్ళు ఉద్యమించగానే తాత్కాలిక ఉపశమనాల మీద ఫోకస్ చేయొద్దు. ఇది సాల్వ్ చేయాలనేది పెద్ద సమస్య ఏం కాదు. నిన్న కొన్ని విమర్శలు వచ్చాయి జనసేన నుంచి. సభకు ప్రజలు రాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారా? సార్, ఇప్పుడు నేరుగా ఆదేశాలు ఇచ్చారని కూడా కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు సింపుల్ లా ఇచ్చారు. మేము అంత లోతైనటువంటి విమర్శనాత్మక పూర్వకమైనటువంటి రాజకీయాలు చెయ్యం. వాళ్ళు అడ్డుకున్నారో అడ్డుకోలేదో వచ్చినటువంటి జన సందోహాన్ని చూస్తే ప్రజలకు అర్థమవుతుంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపగలుగుతారా? పవన్ కళ్యాణ్ గారు చరిష్మాని ఆపగలుగుతారా? ఇవేం జరగని సందర్భాలు. ఆపే ప్రయత్నం జరుగుతుందని మేము ఆ విమర్శల జోలికి కూడా పోం. ఎందుకంటే మేము వెళ్ళినటువంటి అంశము చేనేతకు చేయుతాని టైటిల్కే కన్ఫైన్ అయిపోయినాయని పెద్దలు విశ్లేషకులు చెప్పినటువంటి వాస్తవం. వీళ్ళు ఏదన్నా ఉద్యమించగానే రాగానే టైటిల్ పెట్టుకోవడం, సమీక్షలు చేస్తూ ఉంటాం తప్ప ఇంటర్నేషనల్ మీరు ఏం చేయక్కర్లేదు సార్. ఇంటర్నేషనల్ మార్కెట్ కి తయారు చేసి పంపించే దిశగా మీరు ఒక యాప్ తయారు చేస్తారో, మీరు చెప్తున్నటువంటి డిజిటల్ ఇండియాలో వాడుకుంటారో, ఏం చేస్తారో చేయండి. అమెజాన్ లాంటి దాంట్లోకి డైరెక్ట్ గా నా యొక్క కళాకారుడు, చేనేత కళాకారుడు డైరెక్ట్ గా తను తయారు చేసినటువంటి చీరనో ధోతీనో అప్లోడ్ చేసుకునే ప్రయత్నం కల్పించండి. మార్కెట్ ని పెంచితే, వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే ఆటోమేటిక్ గా మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీలు అవసరం లేదు, మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళకి అమ్ముకునేటువంటి దిశగా దళారీ వ్యవస్థ లేకుండా, టెండర్ వ్యవస్థ లేకుండా చేస్తే, మంచి పార్కులు పెట్టి 1985 నాటి చట్టాలు అమలు చేస్తే చాలు. కొత్త చట్టాలు ఎక్కల్లా, ఉన్న చట్టాలు అమలు చేస్తే అదే మహాప్రసాదం. రాజేంద్ర గారు, తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తుల్ని ప్రోత్సహించే దిశగా కార్యక్రమాలు తీసుకుంటూ చేనేతను కూడా తీసుకుంది. అయితే కేవలం కార్యక్రమాలు తీసుకుంటే సరిపోదు, దాని ఆచరణ చాలా ముఖ్యం. అది నేను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. దానికోసం వీళ్ళే ఒక కమిటీగా ఫామ్ అయ్యి దాన్ని మానిటర్ చేసే అవకాశం వాళ్ళకి ఇస్తారా? ప్రభుత్వం అవకాశం లేకుండా మీరే మానిటర్ చేసి అమలుకు వచ్చేలా కార్యక్రమాలు తీసుకుంటారు? జనరల్ గా ముఖ్యమంత్రి గారికి ఉద్యమ కాలంలో అన్ని ప్రాంతాలు తిరిగినరు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి కుల వృత్తుల యొక్క పరిస్థితులు ఏంటి అనేది పూర్తిగా అవగాహన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే 1 by 1 అన్ని కులాలను కూడా వాళ్ళు పరిశీలిస్తూ ఎట్లా సమీక్షలు చేసి ఏ విధంగా వీళ్లకు ప్రయోజనాలు కల్పించాలి అనేటటువంటిది ఒక చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాంట్లో భాగంగానే మీరు చూసినారు, ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పోయి అడగగానే దాని మీద ముఖ్యమంత్రి స్పందించే అది కాదు. యాదవుల గురించి పరిస్థితులు ఏంటి, ముదిరాజుల గురించి ఈరోజు చెర్లలో మొత్తం ఫ్రీగా, ఇంతకుముందు కాంట్రాక్టర్లు, బడా కాంట్రాక్టర్లు వచ్చి వాళ్ళు వీళ్ళను కార్మికులకు ఏం లేకుండా లాభాలు వాళ్ళు దండుకునే. కానీ ప్రస్తుతం ఫ్రీగా మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసి వాళ్లకు లాభాలు జరిగేటట్లుగా కార్మికులకు చేసింది. అందులో భాగంగానే చేనేత కుల వృత్తుల గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిన్న ఒక్కరోజు జరిపినటువంటి సమీక్ష కాదు ఇది. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. మంత్రి కేటీఆర్ గారు ఇప్పటికే చాలా నెలల క్రితం నుంచే చేనేత వస్త్రాలను మనం ధరించాలి అని చెప్పి ఇటు అసెంబ్లీలో, కౌన్సిల్లో కూడా చెప్పి
మనమే ధరించినప్పుడు దాన్ని చూసి మన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అనుసరించే అవకాశం ఉంటుంది, వాళ్ళని ఆదుకోవాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచనతో ఉంది. ఇప్పుడు మీరు సిరిసిల్ల తీసుకోండి, పోచంపల్లిలో బ్రహ్మాండమైనటువంటి కాస్ట్లీ చీరలు చేస్తూ ఉన్నారు, గద్వాల చీరలు ఉన్నాయి. ఈ తెలంగాణలో ఇలాంటి కార్మికులు కష్టపడుతున్నారు, తయారు చేస్తున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం నేరుగా వారికి రావట్లేదు, మధ్య దళారీలోకి పోతున్నాయి. సో ఫారెన్ కంట్రీస్ లో కూడా చాలా చేస్తున్నారు కదా టీఆర్ఎస్ కానీ ప్రభుత్వం కానీ. మేం పవన్ కళ్యాణ్ అక్కడ చెప్పినటువంటిది ఏం చెప్పిండు, చేనేతకు చేయూతని ఇవ్వాలని చెప్పిండు, మంచి కార్యక్రమమే. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆ ఆలోచనలో ఉన్నారు. దాని మీద క్లియర్ గా నిన్న తిరుపూర్ విషయంలో కూడా కేటీఆర్ గారు సమీక్ష చేసిన, వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు, ఏ విధంగా వాళ్ళని ఆహ్వానించాలి, ఇక్కడ మనం ఎట్లా మన ప్రభుత్వానికి, మన ప్రజలకు, మన చేనేత కార్మికులకు ఏ రకంగా మనం ఉపయోగపడతాం అనేటటువంటి ఆలోచనలు ఉన్నారు. హ్యాండ్లూమ్స్ నుంచి పవర్ లూమ్స్కి వచ్చిన తర్వాత కూడా కొంత మెరుగైన, పూర్తిగా వాళ్ళను ఆదుకోలే. ఆ చేనేత కార్మికులకు కూడా మనం రాగానే ఆసరా పెన్షన్ తో ఇమ్మీడియట్ గా అన్నం పెట్టే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు. పవన్ కళ్యాణ్ మూలంగా స్ఫూర్తి పొందడం, ప్రేరణ పొందడం జరిగింది. నో పవన్ కళ్యాణ్ ఇవాళ వచ్చి చెప్తే దాన్ని స్పందించి చేసినటువంటిది అనేది కరెక్ట్ కాదు. అది ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇలా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సుమారు టోటల్ 132 క్యాస్ట్లు ఉన్నాయి. ఆ కులాలన్నింటినీ కూడా ప్రయోజనం, ప్రభుత్వానికి కూడా ప్రయోజనం. ఇప్పుడు 80% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్ వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి 1 by 1 చేసుకుంటూ వస్తుంది. మైనార్టీస్ తీసుకోండి, ప్రభుత్వం నుంచి దీని మీద ఏం చేస్తారు? ఇందులో కృష్ణరావు గారు చెప్పినట్టుగా ప్రగడ కోటయ్య గారు నాన్నగారితో పాటు కంటెంపరీ 67 నుంచి 72 దాకా ఎమ్మెల్యేగా ఉన్నారు, పక్కనటువంటి చీరాల నియోజకవర్గం నుంచి. ఆయన అనేక సమస్యల మీద, ప్రత్యేకించి చేనేత కార్మికుల సమస్యల మీద ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి. అయితే ఆ రోజుకి ఈ రోజుకి ఉన్నటువంటి వ్యత్యాసం, సమస్యలు ఉన్న తీరే అంటే ఏ సమస్య తీరలేదు, కార్మికుడు పడేటువంటి ఇబ్బందులు అయితే అలాగే ఉన్నాయి. ఈరోజు వాళ్ళు తయారు చేసేటువంటి బట్టల ఖరీదైతే విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు నేను వేసుకునేటువంటి ఇది పొందూరు ఖాదీ అని చెప్పుకుంటాం. అక్కడికి వెళ్ళి మేము చూస్తే ఈ 100 కౌంట్ తయారు చేసేటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మరి వాళ్ళని వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం, ఒక కార్మికుడు కాకుండా ఒక కళాకారుడుగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ క్రమంలో ఇందాల సోదరుడు కళ్యాణ్ చెప్తున్నట్టుగా ఇది మనం అప్రోచ్ లోనే ఉంది, అంత తేలిక కూడా కాదు, వారు చెప్పినంత తేలిక కూడా కాదు. ఎందుకంటే ఇది ఒక క్లస్టర్ అప్రోచ్ లోకి వెళ్ళి చేయాలి. సిరిపూర్ మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అది ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క ఐటమ్ తయారవుతుంది, ఒక దగ్గర షోల్డర్ తయారవుతుంది, ఒక దగ్గర కాలర్ తయారవుతుంది. ఆ రకంగా వాళ్ళు డివైడ్ చేసుకుని, ఎక్కడైతే మనం ఇది స్టార్ట్ అయింది ఇటలీలో ఈ క్లస్టర్ అప్రోచ్ విధానం అనేది, దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని అక్కడ సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఒక కులవృత్తిగా స్టార్ట్ అయింది. ఇంకా ఆ కమర్షియలైజేషన్ లోకి మనం తీసుకెళ్లడంలో సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏవైనా కూడా ఒక రకంగా ఫెయిల్ అయ్యాయని చెప్పాలి. ఈ దీంట్లో మనం ఒకటి డైరెక్ట్గా కార్మికుడికి బెనిఫిట్ ఎవరు చేయాలి, వాళ్ళ రైట్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఇది మినిమం వేజెస్ యాక్ట్ కింద తీసుకొని వచ్చి వాళ్ళకి ఫిక్స్ చేసి ఈ పర్టికులర్ టాలెంట్ ని ఒక కేటగిరీ కేటగిరీ కింద ఫిక్స్ చేసి అతనికి ఈ సెమీ స్కిల్ ఆర్ స్కిల్ కింద పెట్టి ఒక పర్టికులర్ దీన్ని తీసుకొని వచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తే తప్పించి కుదరదు. వాళ్ళ బొమ్మనా బ్రదర్స్, చందన బ్రదర్స్ వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, ఆ స్థాయికి వెళ్ళిన ఆపర్చునిటీస్ వస్తే తప్పకుండా వాళ్ళు అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయగలరు. దాన్ని అందరూ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయబోతుందని మాట్లాడుతూ వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావించారు పవన్ కళ్యాణ్, అంశం కూడా మాట్లాడదాం.